ఒక హ్యాండ్ మీద ఒక పదం రాశాడంటే కన్ఫర్మ్గా సినిమా ఏదో డిఫరెంట్గా ఉండబోతుంది అని అర్థం. లో ఉన్నది హీరోయిన్ లా డాష్ డాషా అనేది కోమొచ్చి అంటున్నా. ఎందుకంటే ఒక అబ్బాయి ఏదే లేదంటున్నారు నాని అన్న. ఈసారి బాక్స్ ఆఫీస్ ని మొత్తం బేటాట ఆడతా అంటున్నాడు. ఇట్లా టాటూలు, ఈ జుట్టు, అసలు అది చూస్తుంటే అసలు అదేది కేజీఎఫ్లో ఎక్స్పెక్ట్ చేయక నాకు అయితే అనిపించట్లా. సో చూడాలి, వెయిటింగ్. అని ప్యారడైజ్ టీజర్ ఎలా అనిపించింది? నిజంగా నాకు చాలా చాలా బాగుంది ప్యారడైస్. ఎందుకంటే ప్రతి హీరో ఒక్కొక్క కంటెంట్తో ఒక్కొక్క అంటే వేరే వేరే డిఫరెంట్స్తో వస్తాడు కదా. కానీ ఏంటంటే నాని చేసిన కొత్త సినిమాలు ప్యారడైస్ అనేది ఒక అంటే డిఫరెంట్ ఒక యాంగిల్లో నాకు అనిపించింది. కానీ ఇంకా సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది కానీ కన్ఫామ్గా హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఇది. సో ఒక వర్డ్ మాత్రం ట్రోలింగ్కి గురవుతుంది, అది చేతి మీద ఉన్న టాటో వర్డ్. కరెక్టే అంటారా? అది కంపల్సరీ, ఎందుకంటే సినిమా చూస్తే కానీ కన్ఫర్మ్ కనిపిస్తుంది. కానీ ఏంటంటే చాలా మంది డిఫరెంట్ సినిమా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాని ఎప్పుడు సాఫ్ట్గా నార్మల్గా ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఈసారి ఆ పదం రాసుకుని ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుందని క్యారెక్టర్ నానిది అనుకుంటున్నాను పక్కా. ఆ హెయిర్ స్టైల్ కూడా బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు నాని అన్నది, ఏం చెప్తారు? అసలు సినిమా చూడకుండా మనం ఎవరి హీరోని మనం అంచనా వేయలేం కదన్నా. ఒకవేళ సినిమా చూసి కరెక్ట్గా బాగాలేదంటే ఓకే అనుకోవచ్చు. అసలు ఆ సినిమా ఎంత తీయడానికి ఎంత కష్టపడుతున్నారో ఏంటి, అసలు నాని క్యారెక్టర్ ఏంటో పూర్తిగా ఎవరికి తెలియదు. ఓన్లీ ట్రైలర్ ఒకటే రిలీజ్ చేశారు కాబట్టి సినిమా వస్తే కానీ మనకు ఐడియా ఉండదు. నాని ప్యారడైజ్ టీజర్ ఎలా అనిపించింది? బాగుంది. ప్యారడైజ్ బిర్యానీ లాగా ఉంది. ప్యారడైజ్ అని అంటేనే ఫేమస్, ఫేమస్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే ఫేమస్. ఓకే, కొంతమంది నాని అన్న లుక్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. మరి అది తప్పు. ట్రోల్ చేసే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు ఏదో ఇంత ఉపాధి కోసం చేసుకుంటారు. నిజంగా అట్లా కావాలని అంత దుర్మార్గమైన మనస్తత్వం ఎవరికి లేదు. మంచి వాళ్ళు మిత్రులు. సో ఇంకొక విషయానికి వస్తే బ్రో, ఎలా అనిపించింది? ఆ వర్డ్ ఉంది కదా, తిట్టు ఉంది కదా ఒకటి, ఎలా అనిపించింది? అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, లుక్ బాగుంది, అంత బాగుంది. కానీ నీళ్ళకి వెళ్ళి ఒక చేయి బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ట్యాటు ఉన్నది. అది ఆ ట్యాటు చదవాలన్నా నాకు కొంచెం బాధగా ఉన్నది. అది అనాలన్నా ఒక అమ్మాయి అంటుంది అందులో ఒక లా డాష్ 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 కథ అంటుంది. మరి అందులో ఉన్నది హీరోయిన్ లా డాష్ 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 అని ఎట్లా అంటావు అనేది నాకు వచ్చాను. నీ మనోభావాలు దెబ్బతిన్నా ఏంటి? యావత్ ప్రపంచ అబ్బాయిలందరూ, అమెరికాలో ఉన్న తెలుగు అబ్బాయిలది, తెలంగాణలో ఉన్న అబ్బాయిలది, ఆంధ్రలో ఉన్న అబ్బాయిలది, అందరు అబ్బాయిలందరి. అందుగురించి ఒక అమ్మాయి లా డాష్ డాష్ అంటే ఒక అమ్మాయి ఊకుంటుందా? అంత సింపుల్గా ఉన్నారా అబ్బాయిలు? అది అందుగురించి చూసిన తర్వాత ఇప్పుడే అంటే మనం తొందర. నాని అన్న ప్యారడైజ్ టీజర్ ఎలా అనిపించింది? చాలా అంటే దాంట్లో వర్డ్ ఉంది కదా, పగిలిపోయింది అది. ఎందుకంటే ఆయనని ఇన్ని రోజులు మనం పక్కింటి కుర్రాడు, నార్మల్గా లవర్ బాయ్ ఇట్లా చూసాం. ఒకటేసారి ఈ రేంజ్లో బొల్లంతా మన సంజయ్ దత్ గారు ఉన్నారు, ఆ రేంజ్లో కనపడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అంటే నాని అన్న ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేంత వరకు ఆయన దాంట్లో వస్తుందన్నప్పుడు వెయిట్ చేస్తున్నాం. అంటే మరి ఇంత వైల్డ్గా ఉందని అనుకోలేదు అసలు. శ్రీకాంత్ ఒడ్డేలకు లైఫ్ ఇచ్చారు మన నాని అన్న. ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో బ్రేక్ ఇస్తాడా శ్రీకాంత్ ఒడ్డేల నానికి? ఇది పక్క మళ్ళీ అదే ఇప్పుడు ఆల్రెడీ మన పుష్ప కొట్టేసింది, ఆ రేంజ్ దాటిపోతాను నేను అనుకున్నా. అనిపించింది నాని అన్న ప్యారడైజ్? మాస్ మసాలా అనిపించింది, ఒక రేంజ్ లో ఉండదు. శ్రీకాంత్ ఒడ్డేలా చూసాం మనం, దసరాతో బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టినాడు. బట్ టీజర్ కి డిబేట్ టాక్ వస్తుంది బయట, దానికి ఏమంటావు బ్రో? మరి ఎవడాడు అన్నది సినిమా వచ్చిందా? సినిమాని చూసినాను. ఎందుకు ప్రశ్నిస్తున్నావు అట్లా? ఒకటి చేసే ముందాల ఆ సంసారం ఏంది అనేది దాన్ని సంసారంలో పోయి సంసారం చేస్తేనే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టంతే నలుగురు పుడతారు అన్నారని తప్పది. ఇప్పించుకోలేదు, బాగాలేదు అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కదు. ఆటో అంటే ఇప్పుడు కొన్ని జీవితాలు ఉంటాయి. ఎట్లుంటాయి? ఇప్పుడు మేము ఉండాం పెయింటర్స్, మా జీవితాలు మా కష్టాలు మాకు తెలుసు. వాళ్ళది ఎటువంటి జీవితాలు ఉండేది తెలియదు, ఎటువంటి క్యారెక్టర్స్ ఉండేది తెలియదు వాళ్ళ మీద. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉన్నది, కేజీఎఫ్ సినిమాలో గోల్డ్ మైన్ ఉన్నదా? అందుట్లో ఎన్ని కష్టాలు పడతారు వాళ్ళు. అటువంటి వాళ్ళ జీవితాల స్టోరీ ఉండొచ్చు. ఒక లంజా కొడుకు అని అంటే లంజా కొడుకు అది అని అనుకుంటాం, అట్లా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ జీవితాలని ఒక క్రూరంగా ఉండొచ్చు. నీకు నచ్చిందా ప్యారడైజ్? నాకైతే బరాబర్ నచ్చింది. హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. కాకపోతే ఆ లంజా కొడుకున్న ఓటి మాత్రం
పదే పదే రాకుండా 1 or 2 times వచ్చి వెళ్ళిపోయేలాగా అయితే బాగుండే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఓటు వల్ల చాలామంది అలవాటు చేసుకోవడం అవ్వచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. సో నానిని ఫ్యామిలీని చాలా ఇష్టపడతారు ఫ్యామిలీలు అండ్ యూత్. సో వాళ్ళకి తగ్గట్టు ఉందంటావా సినిమా? ఎందుకు దగ్గర బ్రో, ఇప్పుడు ఫ్యామిలీ అనేవాళ్ళు ఫ్యామిలీతో పిల్లల నుంచి వెళ్తారు, కొంచెం మెచ్యూర్ అయిన బేబీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ ఓటుని మన హీరో అన్నాడు అని చెప్పి అది స్కూల్లో కానీ బయట కానీ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేశారనుకో, సినిమా హీరోని బట్టి నాని మహాని మాట పట్టే కదా వీళ్ళు మారిపోతారు, ఫ్యాన్ బట్టే కదా. సో అది డౌన్ అవుతారు అనుకుంటున్నాను అయితే. ఓవరాల్గా టీజర్ గురించి ఏం చెప్తావు? ప్యారడైజ్ ఓకే బాగుంది. అంటే అసలు స్టోరీ ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయటక్కడ నాకు అవకాశం రావట్లేదు. ఇలా